ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో మీకు నా వందనములు తెలియజేస్తున్నాను. ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదనని మన దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాగ్దానమును విశ్వసించి ఈరోజు మనము బాధలో ఉన్న వారి కొరకు, రోగుల కొరకు, ప్రకృతి విపత్తులకు పట్టబడిన వారి కొరకు, నిరాశ్రయులైన వారి కొరకు మరియు సమస్త అవసరముల కొరకు ప్రార్థిస్తున్న ప్రజల ప్రార్థనను దేవుడు ఆలకించాలని మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రభువు తన కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లించున్నాను. మీరు మా ఆశ్రయము, మా దుర్గము, ఆపత్కాలమందు మాకు సహాయకుడవై ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. దేవా, ఈ దినమున ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ కొరకు, దేశంలో శాంతి కొరకు, కుటుంబాలు మరియు ప్రజల కాపుదల కొరకు మీ సన్నిధికి వచ్చాము. తండ్రి, ప్రపంచంలో సంభవించుచున్న వరదలు, తుఫానులు, భూకంపములు, అగ్ని ప్రమాదములు, కరువులు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల నుండి మీ ప్రజలను కాపాడమని ప్రార్థించున్నాము. భయముతో జీవించుచున్న వారికి మీ సమాధానమును అనుగ్రహించండి. ప్రమాదముల మధ్య ఉన్న ప్రజలకు మీరు ఆశ్రయముగా ఉండి వారిని కాపాడి రక్షించండి. ప్రభువా, ఇప్పటికే ప్రకృతి విపత్తుల ప్రభావం ఎదుర్కొనిచున్న ప్రాంతాలలో నివసించుచున్న ప్రజలను మీ కృపా హస్తముతో ఆదరించండి. తమ కుటుంబ సభ్యులను, ఇండ్లను, ఆస్తులను కోల్పోయిన వారికి ధైర్యమును అనుగ్రహించండి. వారి అవసరములను తీర్చి నిరాశలో ఉన్న వారికి నిరీక్షణను ప్రసాదించండి. బాధలో ఉన్న ప్రతి హృదయమును మీ ప్రేమతో ఓదార్చండి. తండ్రి, రక్షణ సహాయక కార్యములలో పాల్గొనుచున్న సిబ్బందిని, అగ్నిమాపక సిబ్బందిని, వైద్య బృందములను, స్వచ్ఛంద సేవకులను, పాల్గొనుచున్న వారిని అందరినీ ఆశీర్వదించండి. క్షేమాన్ని దయచేయండి, భద్రతనివ్వండి. వారికి శరీర బలమును, మానసిక ధైర్యమును, సరైన నిర్ణయములు తీసుకునే జ్ఞానమును అనుగ్రహించండి. వారి సేవల ద్వారా అనేక ప్రాణములు రక్షింపబడినట్లు కృప చూపండి. ప్రభువా, దేశముల మధ్య శాంతి మరియు సమాధానము నెలకొన్నట్లు చేయండి. యుద్ధములు, కలహములు, హింసలు మరియు ద్వేషములు తొలగిపోవునట్లు మీ కార్యములు చేయండి. ప్రజలు పరస్పర ప్రేమతో జీవించినట్లు సహాయం చేయండి. దేశాలను పాలించున్న నాయకులకు జ్ఞానము అనుగ్రహించండి. శాంతిని స్థాపించే నిర్ణయములు వారు తీసుకున్నట్లు వారిని నడిపించండి. తండ్రి, మా కుటుంబములను మీ కాపుదలలో ఉంచండి. ప్రతి ఇంటిని మీ సమాధానంతో నింపండి. పిల్లలను, యువకులను, వృద్ధులను మీ రెక్కల నీడలో భద్రపరచండి. మా గ్రామములను, పట్టణములను, నగరములను మీ కృపతో కాపాడండి. ప్రతి అపాయము, ప్రతి ప్రమాదము నుండి మీ ప్రజలను రక్షించండి. ప్రభువా, ప్రయాణములు చేర్చిన వారిని అందరినీ మీ దూతల చేత కాపాడండి. భూమి మీద, సముద్రం మీద, ఆకాశ మార్గములలో ప్రయాణించిన వారికి క్షేమమును అనుగ్రహించండి. వారి వెళ్ళుట ఎందును, వచ్చుట ఎందును మీ కాపుదల వారికి ఉండినట్లు దయచూపండి. తండ్రి, మా దైనందిన జీవితంలో కూడా మీ రక్షణ మాకు అవసరమైనది. కనిపించే అపాయముల నుండే కాక కనిపించని ప్రమాదముల నుండి కూడా మమ్మల్ని కాపాడండి. మా అడుగులను స్థిరపరిచి మీ చిత్తానుసారముగా మమ్మల్ని నడిపించండి. భయమునకు బదులుగా విశ్వాసమును, కలవరమునకు బదులుగా మీ సమాధానమును మా హృదయములలో నింపండి. దేవా, మీ ప్రజలైన వారు వారి వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సమాజపరంగా ప్రతి అవసరత కొరకు వారు మిమ్మల్ని ప్రార్థిస్తుండగా మరి వారి ప్రతి ప్రార్థన మీరు ఆలకించి జవాబును దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.